ఇటీవల ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను, అక్కడ పర్యావరణ శాఖ మంత్రిని కలిసి ఒక ప్రకటన జారీ చేశారు. ఆ ప్రకటన అనేది ఇటు టాలీవుడ్ వర్గాల్లో చాలా చర్చకు దారితీస్తుంది. ఇటీవల కాలంలో అటు మెగా ఫ్యామిలీకి, ఇటు అల్లు ఫ్యామిలీకి మధ్య కొంత గ్యాప్ ఏర్పడింది అనే చర్చ టాలీవుడ్లో జరుగుతుంది. ఆయన ఈ సందర్భంగా బెంగళూరులో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం ఖచ్చితంగా తాజాగా నిర్మాణంలో ఉన్నటువంటి పుష్ప 2కి సంబంధించి అల్లు అర్జున్ పైన వ్యాఖ్యలు చేశారనే చర్చ టాలీవుడ్లో సినీ ప్రేక్షకుల్లోని, అదే సమయంలో రెండు ఫ్యామిలీల్లోని నటీనటుల్లోని చర్చకు తావిచ్చింది. అది ఆయన ఉద్దేశం ఏదైనప్పటికీ పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రము కొంత పర్యావరణ ప్రేమికులు, సినీ ప్రేక్షకుల మధ్య ఒక ఆసక్తిదాయకమైనటువంటి డిబేట్కు దారితీస్తుంది. ఆయన ఈ సందర్భంగా గంధద గుడి, అంటే కర్ణాటకలో కన్నడ కంఠీరవగా చెప్పుకునేటటువంటి రాజ్ కుమార్ నటించినటువంటి గంధద గుడి వంటి సినిమాలు అటవీని పరిరక్షించుకోవడము, పర్యావరణ ప్రియత్వంతో కూడినటువంటి హీరోలు ఉంటూ ఉండేవారు. ఈ రోజున మనం చూస్తుంటే కనుక చెట్లు, అడవిలో ఉండేటటువంటి వన్యమృగాలే కాకుండా వనాలని సంహరించి, వనాలను కొట్టేసి, చెట్లను కొట్టేసి స్మగ్లింగ్ చేయడం అనేది ఈ రోజున హీరోయిజం. ఆ రకంగా సినిమాలు కల్చర్ని మార్చేసాయి. హీరో అంటే ఎవరు అంటే స్మగ్లరు. ఆ గతంలో అయితే హీరో అంటే వన్యప్రాణులను రక్షించడము, తర్వాత అటవీని పరిరక్షించడము. గంధదగుడి లాంటి సినిమాలు చూస్తే కనుక ఆ రోజుల్లో హీరోలు, కన్నడ కంఠీరవ లాంటి వాళ్ళు ఎలా యాక్ట్ చేశారని చేస్తుంది. ఈ రోజున మన హీరోలు ఎలా ఉన్నారో తెలుస్తుందంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం అనేది చూసాము. ఇది గంధదగుడే కాకుండా అప్పట్లో వచ్చినటువంటి అడవి రాముల్లో ఎన్టీ రామారావు సైతము ఒక ఫారెస్ట్ ఆఫీసర్గా అడవిని, అడవిలో ఉండేటటువంటి వన్యమృగాల్ని, అటవీ సంపదని స్మగ్లింగ్ చేసే వాళ్ళపైన, విలన్లపైన హీరోగా అరికట్టడము, దాన్ని ముందుకు తీసుకెళ్ళడం, అంటే వన్య ప్రాణుల్ని రక్షించడము, అటవీ సంపదను పరిరక్షించడం అనేది లక్ష్యంగా ఉంది. దీన్ని ఇప్పుడు మాత్రం తాజాగా మెగా ఫ్యామిలీ కావచ్చు, లేదంటే అటు బన్నీ ఫ్యాన్స్ కావచ్చు, ఇదంతా ఒక రాజకీయపరమైనటువంటి అంశంతో ముడిపెట్టి చూస్తున్నారు. ఇటీవల ఎన్నికల్లో సైతము నంద్యాలలో అల్లు అర్జున్ చేసినటువంటి పర్యటన వివాదాస్పదం కావడము, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు తాను ఉన్నాను అనేటటువంటి సంకేతాలు పంపే విధంగానే ఆయన ఎన్నికల వంటి కీలక ఘట్టంలో దాదాపు 2 రోజులు ఎలక్షన్ ఉండగా ఆయన పర్యటన చేయడము, దాన్ని తాను జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమి కి వ్యతిరేకంగా తాను అభిమానులు ఓటు వేయాలనే సంకేతాన్ని ఇచ్చేందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడికి మద్దతుగా ఆయన అక్కడ పర్యటన చేశారు. బహిరంగంగా వైసీపీకి ఓటు వేయండి అని పిలుపు ఇవ్వకపోయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని ఎమ్మెల్యేగా నెగ్గించండి అనే ధోరణితోటి ఆయనకు మద్దతుగా పర్యటించడము, ర్యాలీ నిర్వహించడం అనేది ఆయన యొక్క ఉద్దేశం తెలిసింది. అప్పటి నుంచి ఈ రెండు ఫ్యామిలీల మధ్య కొంత వివాదం ఉంది. తాజాగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు పర్యావరణాన్ని పరిరక్షించాలి, వన సంపదను కాపాడాలి అనే ఉద్దేశంతో పాటు హీరోలను ధోరణిని సైతం ఎండగట్టడం అనేది, హీరో అంటే విలన్గా మారిపోయినటువంటి పరిస్థితిని చెప్పడం అనేది ఖచ్చితంగా ఇది ఇండైరెక్ట్గా, పరోక్షంగా మాత్రం పుష్ప మీద కొంత నెగిటివ్ టాక్కి, నెగిటివ్ ధోరణికి నిదర్శనగానే చెప్పుకోవాలనేటటువంటి భావన వ్యక్తమవుతోంది.